ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం, ఒక సంస్థ, ఒక కార్యాలయం లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీ కూడా కావచ్చు. దీని యొక్క ఆదాయాన్ని ఎవరు నిర్ణయం చేస్తారు? అక్కడ పనిచేసేటోళ్ళు నిర్ణయం చేయరు. మన శరీరంలో అన్ని భాగాలు పనిచేయాలంటే ఆహారం అవసరం. ఆ ఆహారం అనేది మన శరీరంలోకి నోరు నుంచి పోతుంది. అంటే మనిషి శరీరానికి నోరు ఎలాంటిదో ఒక ఇంటికి లేకుంటే ఒక సంస్థకు, ఒక ఫ్యాక్టరీకి, దేనికైనా కానీ దానికి ఉన్న మెయిన్ గేటు, మెయిన్ డోరు ఆ ఇంట్లో వ్యక్తులు చేసిన కృషికి ఏమిటి అనేది, వాళ్ళ ఇంట్లో అప్పులు ఉండాలా, ఆదాయాలు ఉండాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా అనేది ఆ మెయిన్ డోరు సింహద్వారం డిసైడ్ చేస్తుంది. సింహద్వారం బట్టి నిజంగా వాస్తు తెలిసిన వాళ్ళకు ఆ ఇంట్లో ఉన్న సింహద్వారాన్ని బట్టి చూసి ఆ ఇంట్లో అడుగు పెట్టకముందే వాళ్ళ ఇంట్లో అప్పులు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, లేకుంటే మంచి సౌండ్గా ఉన్నారా, పర్వాలేదా అనేది, ఆరోగ్యంగా ఉన్నారా ఏందనే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతిని ఆ సింహద్వారం అనేది నిర్ణయం చేస్తుంది. మనం ఏం తినకుంటే మన బలహీన పడిపోయి ఈ శరీరంలో అంగాలు, ఈ శరీర భాగాలు ఎలా పనిచేయదో ఒక ఇంటికి కానీ ఒక వ్యక్తికి కానీ ఆ ఆదాయం అనేది తక్కువ పడితే, అసలు ఆదాయం అనేది సరిపోకుంటే అతను తన కుటుంబాన్ని, తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేడు. కనుక ఒక వ్యక్తి యొక్క మనిషి యొక్క ప్రోగ్రెస్ను, వాళ్ళ యొక్క స్థితిగతులను నిర్ణయించే సింహద్వారం విషయంలో ఎవ్వరు కూడా పొరపాటు పడద్దు. ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని కూలగొట్టకుండా ఆ దోషాన్ని సరి చేసుకోవచ్చు. అది కేవలం గురుముఖత వాస్తు విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే సాధ్యం. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. 8 × 4 32 అవుతుంది. 8ని 4తో జమ చేస్తే 12 అవుతుంది. 8లో 4 తీసేస్తే 4 అవుతుంది. 8ని 4తో భాగిస్తే 2 అవుతుంది. అంటే ఒక సింహద్వారం అనేది ఆ వ్యక్తి, ఆ సంస్థ, కుటుంబం యొక్క ఆదాయం ఎంత అనేది అది నిర్ణయం చేస్తుంది. సో సింహద్వారం అనే విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు. ఎవరో చెప్పిన విషయాలను పిసినాస్తంతో అది చేయొద్దు. ఇప్పటికి కూడా ఎవరికన్నా దోషాలు జరిగి ఉంటే, మీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటే గురుముఖత విద్య వచ్చిన వాళ్ళతో పిలిపించుకొని, అది మీరు నివసిస్తున్న ఇంట్లో, అది రెంట్ ఇల్లు అయినా పర్వాలేదు, దేనికైనా పని కూలగొట్టకుండా సరి చేయొచ్చు. అటువంటి పిలిపించుకొని మీ ఇంటి సింహద్వారాన్ని సరి చేయించుకుంటే మీకు మరీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా మీ ఖర్చులు తగ్గ ఆదాయం అనేది ఉంటుంది. లేకుంటే మీకు ఈ వృధా ఖర్చులు అనేది తగ్గుతుంది. ఒక బకెట్కో బిందెకో చిల్లి పడ్డప్పుడు నీళ్ళు ఎలాగో, ఆ చిల్లిని మూసేస్తే ఎలాగ నీళ్ళు ఆగుతాయో మీ యొక్క కష్టార్థం అనేది వృధా కాకుండా కాపాడుతుంది. మీకు ఖర్చులు తగ్గ ఆదాయం ఉంటుంది. సో ఉంటాను.